నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇద్దరు అమ్మాయిలతో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోకు నాకైతే చాలా పాజిటివ్గా చాలా మంచి మంచి కామెంట్స్ ఇచ్చారనమాట. సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇలా మంచిగా నాకు కామెంట్ చేస్తారని. సో ఇంతకుముందు కూడా వచ్చాయి కానీ అవన్నీ కూడా కంటెంట్ రిలేటెడ్ కామెంట్స్ అనమాట. ఈసారి మాత్రం నాకు ఎందుకు పర్సనల్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది మీకు పాజిటివ్ కామెంట్స్ చూసి. సో మీ అందరూ ఇలాగే నాకు పాజిటివ్గా నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నేను ముందు ముందు మంచి మంచి కంటెంట్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీ కామెంట్స్ అన్నీ చూసి కూడా. సో నెక్స్ట్ కూడా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తానండి. సో ఈరోజు అయితే నేను మీ అందరితో ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి, బాగుంటుంది వీడియో అయితే. సో నేనైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఇల్లంతా తుడిచేసి ఇంకా స్నానం అయితే చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశానండి. పూజ కంప్లీట్ చేసి ఇంకా వంట చేద్దాం అనుకునే టైంకి నాకైతే కరెంటు పోయిందనమాట. సో ఇక్కడైతే కరెంటు బాగా తీస్తున్నాడండి అసలు. సో ఇంకా మార్నింగ్ అది మెయిన్గా మార్నింగ్ టైంలోనే వెళ్తుందనమాట కరెంట్ అయితే. సో ఇంకా మార్నింగ్ వెళ్ళిందంటే ఇంకా ఒక 2-3 అవర్స్ అయితే రాదు. సో నాదైతే 6:30కి అంతా కంప్లీట్ అయింది పూజగా, అప్పుడే వెళ్ళిందనమాట కరెంటు. సో మళ్ళీ ఎప్పుడో 8 కల్లా వచ్చిందండి. ఇంకా మార్నింగ్ ఏదైనా మిక్సీ పట్టేది అలాంటిది ఉందంటే చాలా ఇబ్బంది అనమాట. ఏమున్నా కూడా తొందరగానే ఇంకా కరెంట్ ఉన్నప్పుడే చేసుకోవాలి. అయినా ఇక్కడైతే కరెంట్ ప్రాబ్లం అయితే చాలా ఉందండి. సో చాలా బాగా తీస్తున్నాను అనమాట కరెంట్ అయితే. అది మళ్ళీ డే టైంలో పోదు, నైట్ పోదండి, ఎందుకు మార్నింగ్ పోతుంది కరెంట్ అయితే. సో ఇంకా నేనైతే వంట అయితే కంప్లీట్ చేసేసాను. అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశానండి. ఇంక ఇక్కడైతే మా పాపకి ఇంకా స్కూల్కి వెళ్తుంది కదా, ఇంకా రెడీ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే కొత్త యూనిఫామ్ అండి. సో ఇన్ని రోజులు యూనిఫామ్ లేకునింది. సో లేట్గా ఇచ్చారనమాట. సో నిన్ననే ఇచ్చారు యూనిఫామ్. ఇంకా ఈరోజు అయితే కొత్త తీసుకుంది. కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి, వైట్ అలాగే బ్లాక్ అనమాట. పైన షర్ట్ వచ్చేసి వైట్ కలర్, కింద స్కర్ట్ బ్లాక్ ఉంది. బాగుంది, డీసెంట్గా ఉందన్నమాట చూడడానికి లుక్. సో చూస్తున్నా కదా ఇలా ఉంటుందన్నమాట, స్కర్ట్ షర్ట్ వచ్చింది. సో ఇంకా టై ఐడి కార్డ్ అయితే ఇవ్వలేదండి. సో ఇస్తారేమో మళ్ళీ ముందు ముందు. సో ఇంకా కొత్త యూనిఫామ్ కదా, అలా అయితే నిలబెట్టి ఒక ఫోటో అయితే తీస్తాను పాపకైతే. సో ఇంక ఇక్కడ ఏంటంటే పూలండి. సో మా ఇంట్లో పూలు ఉన్నాయంటే మాత్రం మా పాప అస్సలు వదలదనమాట. స్కూల్కి కంపల్సరీగా ఒక తీసుకొని వాళ్ళ టీచర్కి అయితే ఇస్తుందనమాట. అదొక మంచి హ్యాబిట్ అండి. సో ఇంట్లో రోజెస్ ఉన్నాయంటే మాత్రం కంపల్సరీగా ఒకటి తీసుకెళ్ళి వాళ్ళ టీచర్కి అయితే ఇస్తుంది. అదే క్లాస్ టీచర్ అండి, ఫస్ట్ క్లాస్కి వస్తారు కదా ఫస్ట్ పీరియడ్, ఆ క్లాస్ టీచర్కి అయితే ఇస్తుందనమాట. సో ఇప్పుడని కాదు, ముందు నుంచి అంతే తనకు, ఎందుకు అదొక అలవాటు అనమాట. పూలు ఉన్నాయంటే మాత్రం తీసుకెళ్ళి వాళ్ళ టీచర్కి అయితే ఇస్తుంది. సో ఇంకా తనకు ఒకటి పెట్టాను, ఇంకొకటి ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్తుంది అనమాట ఫ్లవర్ను. ఇంకా ఇక్కడైతే ఇంకా స్కూల్కి వెళ్తుందండి, బయలుదేరింది. ఇంకా మా చిన్న పాప కూడా వాళ్ళ నాతో పాటు వెళ్తుందనమాట, అంటే డ్రాప్ చేసి వచ్చేస్తారు స్కూల్కి. సో డైలీ అంటే ఇంకా బస్సుకి వెళ్తుంది. ఇంకా ఈరోజు వాళ్ళ నాన్న ఉన్నారని ఇంకా వారే తీసుకెళ్తున్నారనమాట స్కూల్కి అయితే. ఇంకా వీళ్ళతో పాటు మా చిన్న పాప కూడా వెళ్ళిపోయింది స్కూల్కి అయితే. హాయ్ అండి, టైం అయితే 8:40 అవుతుందనమాట. సో ఈరోజు వాళ్ళ నాన్న ఉన్నారు కదా, వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయారు మా పాపని స్కూల్కి అయితే. అలాగే మా చిన్న పాప కూడా వెళ్ళిపోయింది వాళ్ళతో పాటు. ఇప్పుడు వస్తారు ఇంకా ఒక 5 మినిట్స్లో. సో వాళ్ళు వచ్చే లోపల నేనైతే కాఫీ తాగుతున్నానండి. సో మళ్ళీ మా పాప వచ్చిందంటే ఇంకా పని హడావడిలో పడి తను చూసుకుంటూ ఇంకా ప్రశాంతంగా కాఫీ కూడా తాగలేనమాట. సో ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. సో 9 పైన అవుతుంది టిఫిన్ తినేసరికి. సో ఇంకా కాఫీ తాగేసి ఇంకా బట్టలు అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్కి వేయాలి, ఎందుకంటే వెదర్ ఏ టైంలో ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేమన్నమాట. సో బట్టలు అయిపోతే ఇంకా ఆరేస్తే ఒక పని అయిపోతుంది కదా. సో బట్టలు అయితే మిషన్కి వేసేస్తాను, ఇంకా దాని పని దాన్ని చూసుకుంటుంది. ఇంకా తర్వాత నేను ఇంట్లో అయితే పనులు చేసుకుంటాను. ఫస్ట్ అయితే కాఫీ తాగుతానండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. నాకు కామెంట్స్లో ఎక్కడ బాధ అనిపించిందంటే కొంతమంది కాదండి, ఒక ఇద్దరు అనమాట. సో వాళ్ళైతే మరి టార్చర్ అనమాట. ప్రతి వీడియోకి ఏదో ఒక బ్యాడ్ కామెంట్ పెడుతూ మీరు జనాలను మిస్గైడ్ చేస్తున్నారు. సో మీ అంటే మీ వీడియోస్లో అసలు క్లారిటీ ఉండదు, వాళ్ళ వీడియోస్ చూసి నేర్చుకోండి, వీళ్ళ వీడియోస్ చూసి నేర్చుకోండి అని కొంతమంది అదే పనిగా బ్యాడ్ కామెంట్ పెడుతుంటే నాకు చాలా విసుగొచ్చిందండి. సో ఆ కామెంట్ చూస్తుంటే నాకైతే ముందు ఏదైనా వీడియో చేయాలన్నా కూడా నాకు ఏ థాట్స్ రావట్లేదు అనమాట. సో మొన్నటి వరకు అలాగే ఉంచాను, రీసెంట్గానే డిలీట్ చేశాను. అంటే డిలీట్ కూడా కాదు, వాళ్ళనైతే నా ఛానల్ నుంచి హైడే చేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో ఇంకా ఫర్దర్గా ఇంకా కామెంట్స్ చేయడానికి కూడా ఉండదనమాట. సో అంత విసిగించారనమాట, అదే పని ఎందుకో మళ్ళీ నా మీద అంతా.
సో ఏదో ఒకటి బ్యాడ్ కామెంట్ పెడుతూ సుమ్ని ఊరిని హర్ట్ చేసేవాళ్ళు అనమాట. సో నిజంగా అంటే చాలా బాధ అనిపించింది నాకైతే. నేను చూస్తే ఏదో నాకు తెలిసిన విషయం నలుగురికి షేర్ చేసుకుందామని షేర్ చేసుకున్నాను. అయినా కూడా అండి నేను ప్రతి వీడియోలో అన్ని వీడియోలో నేను దానికి ఉన్న అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ కూడా అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ వచ్చాను ఇన్ని రోజులు. ఎవరైనా సరే దానికి రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ అడిగి నన్ను కామెంట్ చేసినా కూడా మ్యాక్సిమంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. ఆల్మోస్ట్ అందరికీ రిప్లైనే ఇచ్చింటానండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడిగింటే నన్ను కామెంట్లో. సో ఇలా ఉన్నా కూడా నేను అందరిని మిస్గైడ్ చేస్తున్నాను అలా ఇలా అని నాకు కామెంట్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఒక్కో టైంలో నా మీద నాకే కాన్ఫిడెన్స్ తక్కువైపోయింది అనమాట, లో కాన్ఫిడెన్స్ అయిపోయాను. సో నిజంగానే నేను ఏమైనా మిస్గైడ్ చేస్తున్నానా అని, లేకపోయినా నా మీద నాకే అలా అనిపించేది అనమాట. సో చాలా బాధగా అనిపించిందండి. ఓన్లీ ఒక 2 మెంబర్స్ అనమాట, ఎక్కువ లేరు. చాలామంది పాజిటివ్గానే నాకు కామెంట్ చేస్తారు. ఒక 2 మెంబర్స్ అయితే మరీ ఘోరంగా అనమాట, సోదిదానా అనుకుంటూ. సో నా గురించి నేను చెప్పుకుంటే బాగోలేండి అలా కామెంట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇంకా బట్టలు అయితే మిషన్కి అయితే వేసేసానండి. ఇక్కడ ఏంటంటే పార్సల్ వచ్చాయన్నమాట మీషో నుంచి. సో మొన్న అంటే జూలై 2021 2 డేస్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ఇండియా మహాసేల్ ఆఫర్స్ అని 2 డేస్ ఆఫర్స్ అయితే ఇచ్చారనమాట. అప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ఒకే కేటగిరీ అని కాకుండా ర్యాండమ్ అనమాట, అన్ని కేటగిరీస్ నాకు ఇంటికి ఏమేమి కావాలి అవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని రావాలండి డెలివరీ. సో ఇంకా 10 కూడా కాలేదు టైం, అప్పుడే తెచ్చేసారనమాట, నాకు డెలివరీ ఇచ్చేసారు. ఫస్ట్ డెలివరీ నాదే అనుకుంటా, 10 లోపల నాకు డెలివరీ అయితే చేసేసారు మార్నింగే. సో ఇంకా కొన్ని పార్సల్ అయితే రావాలి. సో అవన్నీ కూడా నేను ఒకసారి అన్ప్యాకింగ్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటానండి, ఏమేమి ప్రోడక్ట్స్ అయితే నేను డెలివరీ తీసుకున్నానని. ఇలా ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే చాలా లో ప్రైజెస్కి వస్తాయి అన్నమాట ప్రోడక్ట్స్ అన్నీ. మనం అనుకుంటామండి మీషోలో ప్రైస్ తక్కువ చీప్గా వస్తాయి, క్వాలిటీ బాగోవేమో అనుకుంటాం, కానీ క్వాలిటీ అయితే బాగుంటాయండి. కొన్ని క్లాత్స్ అయితే బాగోదనమాట, అంటే బట్టలు తీసుకుంటాం చూడండి, అందులో కూడా కొన్ని బాగుంటాయి. మన దురదృష్టం కొట్టి ఒక్కొక్కసారి క్లాత్ సరిగా ఉంటుంది అనమాట. ఇంకా మిగతా ప్రోడక్ట్స్ అయితే మ్యాక్సిమంగా 90% బాగానే వచ్చాయండి నాకైతే, ఎప్పుడు ఆర్డర్ చేసినా కూడా. సో ఈసారి కూడా ఆర్డర్ చేశాను కొన్ని, నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ కూడా ఒకసారి అన్ప్యాకింగ్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే నేను పన్నీర్ చేస్తున్నానండి. సో మేము ఎక్కువ పన్నీర్ వండుకుంటాం అనమాట ఇంట్లో. సో ఇక్కడ ఏంటంటే ఒక 1/2 లీటర్ పాలు అయితే మరిగించాను. సో అవి మరిగే టైంకు నేనైతే ఇంకా ఒక 1/2 లెమన్ అయితే పిండానండి. సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇదైతే. మేము యాక్చువల్గా తీసుకునేది బయట డైరీ పాలు తీసుకుంటాం అనమాట. ఇలా పన్నీర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నేను ప్యాకెట్ పాలతోనే చేస్తానండి. సో ఎందుకో డైరీ పాలు సరిగా రావట్లేదు పన్నీరు. సో ఇలా ప్యాకెట్ పాలతో చేస్తే బాగా వస్తుంది అనమాట పన్నీర్ అయితే. ఒక 1/2 లీటర్ పాలకు ఒక 1/2 లెమన్ అయితే పిండుకొని ఇలా అయితే పన్నీర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే మేము నాన్ వెజ్ అయితే తినమనమాట. సో ఎక్కువ పన్నీరు మంత్లీ ఒక 2-3 టైమ్స్ అయితే కంపల్సరీ చేస్తానండి. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట పన్నీర్ అంటే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా ఈజీ అండి. సో ఇంకా ఇలా పన్నీర్ని మనం ఇలా వడబెట్టుకోవాలన్నమాట. ఒక స్ట్రైనర్కి ఒక క్లాత్ తీసుకొని దాని మీద పలుచుకొని క్లాత్ను ఇలా మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి ముందు. ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పైన నార్మల్ వాటర్తో కొద్దిగా అలా పైన పోసుకుంటే కొద్దిగా అది క్లీన్ అయినట్టు ఉంటుంది, కొద్దిగా కూల్ పడుతుంది అనమాట, చల్లబడుతుంది. సో అప్పుడు మనం మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేస్తే మనకు పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో కొద్దిగా అలా నార్మల్ వాటర్ వేసి కొద్దిగా అలా స్ట్రెయిన్ చేసేయండి వాటర్ అంతా కూడా. సో చాలా ఈజీ అండి పన్నీర్ ప్రిపేర్ చేయడం, త్వరగా అయిపోతుంది అనమాట. సో మనము బయట సూపర్ మార్కెట్లో అవి ఎలా చేసింటారో ఏమో తెలియదు. సో మనం ఇలా మన కళ్ళ ముందరగా మా చేతులతో మేము చేసుకొని ఇలా కర్రీస్ వండుకొని తింటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో నేను ఎప్పుడు చేసినా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కర్రీస్ అయితే, అదే పన్నీర్ అయితే. సో మా పెద్ద పాపకి అయితే చాలా ఇష్టం అండి పన్నీర్తో మేము ఏ రెసిపీస్ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి కొద్దిగా అలా పల్చగా మలుచుకొని, సో అదే క్లాత్తోనండి ఇలా మనం కొద్దిగా అలా పల్చగా అనుకోవాలన్నమాట. సో కొద్దిగా ఇలా పల్చగా చేసుకున్న తర్వాత దీని మీద ఏదైనా ఒక బరువు పెట్టాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను చూపించినట్టు చేయండి. సో ఇప్పుడు దీని మీద ఏదైనా ఒకటి వెయిట్ ఉన్న వస్తువు అయితే పెట్టండి. నేనైతే ఇక్కడ నా దగ్గర చిన్న రోల్ ఉందన్నమాట. సో దాన్ని అయితే ఉంచేస్తున్నాను. సో ఏంటంటే ఆ వెయిట్కు ఏమైనా కొద్దిగా వాటర్ ఉంటే కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట, అంత వాటర్ అంతా కూడా.
సో మనకు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత చూస్తే సో మనకైతే మంచిగా పన్నీర్ అయితే ఫామ్ అయిపోతుందండి. సో ఇప్పుడైతే నేను ఒక 20 మినిట్స్ తర్వాత దీని అయితే తీస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగా ఫామ్ అయిందండి పన్నీర్ అయితే. సో ఇదేంటి చాలా ఈజీ మెథడ్ అనమాట. సో మా ఫ్యామిలీకి అయితే ఇది ఇంత సరిపోతుందండి. సో నేనైతే ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే నేనైతే కర్రీ అయితే ఏం వండట్లేదు. చూసారు కదండి, పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. హాఫ్ లీటర్ మిల్క్, ఒక హాఫ్ లెమన్తోనే అయిపోయింది అనమాట మనకు పన్నీర్ అయితే. సో ఫ్రెష్గా మనం ఇలా ఇంట్లో చేసుకొని పిల్లలకి పెడితే ఎంత హ్యాపీగా ఉంటారో పిల్లలైతే. సో మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట పన్నీర్ కర్రీస్ అంటే. మేము నాన్ వెజ్ తినాం కదా, సో అందుకని నేను పన్నీర్ అయితే ఎక్కువ చేస్తుంటాను. మంత్లీ ఒక 2-3 టైమ్స్ అయితే కంపల్సరీగా చేస్తానండి. సో చాలా ఈజీ, ఇప్పుడు చూపించాను కదా మెథడ్లో చేసుకుంటే. సో ఇదైతే నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే సో మేము వండుకునే టైంలో అయితే కట్ చేస్తానండి. ఇప్పుడే మనం అంటే నేను ఇప్పుడు వండట్లేదు కదా, ఇంకా 2-3 డేస్ తర్వాత వండుతాను. సో పాలు ఉన్నాయని ఇప్పుడైతే చేసేసాను నేనైతే. సో మనం ఇప్పుడే కట్ చేసి పెట్టామంటే ఆ సాఫ్ట్నెస్ అనేది పోతుంది అనమాట పన్నీర్లో ఉన్నది. సో అందుకే మనం వండుకునే టైంలో అలా కట్ చేసి పీసెస్గా చేసుకొని వండుకుంటే మనకు పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట తినేటప్పుడు. సో అందుకని నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదండి. సో నేను పన్నీర్తో చాలా కర్రీస్ అయితే స్పెషల్ రెసిపీస్ అయితే చేస్తుంటాను. అవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటానండి. సో చూసారు కదా, ఈజీ వేలో మనం అయితే పన్నీర్ అయితే రెడీ చేసేసాము. సో ఇదండి ఇవాటి వీడియో. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.